హాయ్ వణకం వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ మంజు శేషంద్రన్స్ ఛానల్. మా కన్నయ్యకి సెకండ్ మంత్ బర్త్డే వచ్చేసింది. చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి డేస్. సో ఎటు మహాశివరాత్రి వస్తుంది కదా అని చెప్పేసి శివుడి థీమ్లో ప్లాన్ చేశాను ఫోటోషూట్ ఈసారి. దానికోసమే నేను కలర్ జిరాక్స్లన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ నేను ఈ ప్రాసెస్ చేసుకునే లోపు మా కన్నయ్యని మా డాడీ చూసుకుంటున్నారు అనమాట. నాకు కొంచెం ఆ స్ట్రెస్ తగ్గించడానికి వాణ్ణి చూసుకొని ఇవన్నీ చేసుకోవడం కష్టం అని చెప్పేసి మా డాడీ ఆడిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మా మమ్మీ మా తమ్ముడు ఇద్దరు ప్రిపేర్ చేస్తున్నారు. మా తమ్ముడు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అని చెప్పేసి మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. అండ్ ఇంక ఈలోపు మొత్తం నేను కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మా కన్నయ్యని తీసుకొచ్చి వాడికి అన్డ్రెస్ చేసేసి డ్రెస్సింగ్ చేస్తున్నాను అనమాట. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా సాఫ్ట్ ఉంది క్లాత్, బేబీకి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ నేను స్కార్ఫ్లా తీసుకున్నాను. నెక్స్ట్ టైం నేను కూడా యూజ్ చేయొచ్చు కదా, అండ్ డ్రెస్లా తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది, ఒకేసారి యూజ్ చేస్తామని చెప్పేసి స్కార్ఫ్లా తీసుకొని ఇంకా వాడికి డ్రెస్సింగ్ అదంతా చేసేస్తున్నాను అనమాట. డ్రెస్సింగ్ చేసేటప్పుడు చాలా బాగా చేయించుకున్నాడు, అస్సలు గొడవ లేకుండా ఏం లేకుండా. అండ్ ఇవి వచ్చేసరికి రుద్రాక్షల్లాగా, ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. వేయడానికి ట్రై చేసినప్పుడు వెనకాల ఎక్కడ గుచ్చుకుంటాయో అన్న భయం వేసింది. అందుకని ఫస్ట్ వేసి తర్వాత మళ్ళీ తీసేసాను. అండ్ ఇంకా వాళ్ళ డాడీ వీడికి హెయిర్ అదంతా సరి చేస్తున్నాడు. నేను విభూది అవన్నీ పెట్టేశాను బొట్టుతో. ఇంకా ఈ గంధం బొట్టు పెడదాం అనుకునే లోపు వాడు చేయి నెట్టేస్తున్నాడు. అందుకని సర్లే అని కొంచెం పడుకోబెట్టేశాను. ఇంకా వాళ్ళ డాడీ వీడికి హెయిర్ అదంతా సరిచేసి ఇలా దువ్వాలి అలా దువ్వాలి అని చెప్పేసి నీట్గా చూసుకున్నాడు అనమాట. ఇంకా నేను గంధం బొట్టు అదంతా పెట్టేసి ఇంకా వాడిని కొంచెం నిద్రపుచ్చుతున్నాను. లేచేసాడు మధ్యలో, నిద్రపుచ్చుతున్నాను అన్నీ రెడీ చేసుకోవడానికి. ముందు కట్ చేసుకున్నామన్నీ ఇట్లా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. ఒక వైట్ బెడ్షీట్ వేసేసి కింద దాని మీద నేను కట్ చేసుకున్న కలర్ ప్రింట్అవుట్స్ అన్నీ పెట్టేసుకొని ప్లేస్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ పింక్ రోజెస్ వాడాను నేను. యాక్చువల్గా ఇది బ్లాక్ మినిమల్తో శివుడిని పెట్టేద్దాము అనుకున్నాను. అండ్ ఈ త్రిశూలం డమరుకం కూడా తీసుకుందాం అనుకున్నాను అమెజాన్లో, బట్ కానీ ఎందుకు అని చెప్పేసి చేయలేదు. అండ్ ఇంకా అదంతా ప్లేస్ చేసేసి ఇంకా కన్నయ్యని తీసుకొని వచ్చి వాడి పొజిషన్లో వాడిని పడుకోబెట్టేసి మధ్యలో కొంచెం కదులుతున్నాడు అనమాట అటు ఇటు. అందుకని వాడిని కొంచెం ప్యాంపర్ చేస్తూ వాడి కొంచెం తల సరి చేస్తూ వాడిని పొజిషన్ కరెక్ట్గా పెట్టి మంచిగా నీట్గా అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ వాడికి రుద్రాక్షలు నేను పడుకోబెట్టిన తర్వాత వేశాను. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. అండ్ పడుకోబెట్టేటప్పుడు మాత్రం చాలా మంచిగా హాయిగా నిద్రపోయాడు. ఆ తర్వాత 2 రాయడం మర్చిపోయాను. తర్వాత మళ్ళీ పింక్ రోజెస్తోనే 2 రాసేసాను. ఇంకా వాళ్ళ డాడీ మా డాడీ వీళ్ళిద్దరూ ఇంకా వాడికి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అండ్ వాడు ఒక 2-3 ఫొటోస్కే లేచేసాడు. లేచేసి ఇంకా ఫుల్ ఆడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గోల చేస్తున్నాడు. మొత్తం బెటల్స్ అన్నీ జరిపేశాడు. శివుడి మీద పడుకొని అసలుకి ఫుల్ రచ్చ చేసేసాడు. నాన్న శివుడు నాన్న కాళ్ళతో అనకూడదు నాన్న, తప్పు నాన్న. బాగున్నావు నాన్న శివుడిగా, కన్నములు బాగున్నావు నాన్న నువ్వు శివుడిగా. పిక్కో నీకెందుకు పిక్కో మొత్తం. వ్యాలంటైన్స్ చేద్దామంటే ఏందబ్బాయి నువ్వు అసలు. మా డాడీ మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఇంకా వాటితో పడుకొని ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసేసారనమాట. ఈలోపు నేను రెడ్ కలర్ పెయింట్ బాడీ పెయింట్స్ తీసుకొని చేతికి బ్యాక్ సైడ్ గోరింటాగులాగా పెట్టుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్కి బ్లూ కలర్ లాగా వేస్తున్నారనమాట, శివుడు పార్వతి దానిలాగా. ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ అవుట్పుట్ కోసం చాలా ట్రై చేశాము. అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను షార్ట్స్లో పెట్టాను చూడండి, సూపర్ వచ్చింది. అండ్ రీల్స్లో కూడా పెట్టాను నీ అవుట్పుట్. ఎంత బాగా వచ్చిందో, ఎంత ప్రిటీగా టర్న్ అయిందో. నేనైతే చాలా హ్యాపీ ఇది అవుట్పుట్ చూసాక. అండ్ వెనకాల నుంచి పొగ వస్తుంది కదా, అది ఎక్కువ రానివ్వద్దు అని చెప్పేసి నేను మధ్యలోనే కట్ చేశాను. ఇంకా వాళ్ళ డాడీకి ఇది ఫస్ట్ ఫోటోషూట్ అనమాట కన్నయ్యతో. ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్గా ఆడుకుంటూ ఉన్నాడు కన్నయ్యతో ఫుల్. ఇంకా వాళ్ళిద్దరూ ఇదే పనిలో ఉన్నారనమాట. ఇంకా లాస్ట్లో అయితే మీరు చూపిస్తున్నాను చూడండి, ఫుల్ రచ్చ చేసేసారు. అండ్ నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో. చాలా ప్రిటీగా వచ్చినాయి ఫొటోస్ అన్నీ. అండ్ వాడి సెకండ్ అని రాసేది ఇదంతా చాలా ప్రిటీగా వచ్చినాయి. లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే, ఈ థీమ్ నచ్చితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.